జెన్జీ ఉద్యమం గెలిచింది. మోదీ సర్కార్ దిగొచ్చింది. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థుల 3 ప్రధాన డిమాండ్లను మోదీ సర్కార్ నెరవేర్చుకు తప్పలేదు. ప్రధాన్ రాజీనామాతో ఉద్యమ లక్ష్యం నెరవేరిందని అభిజిత్ దీప్కే స్పందించారు. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా వాంగ్చుక్ రాజకీయ నేతలు, సెలబ్రిటీలు అభివర్ణించారు. దేశ యువతరం అసమాన పోరాటంతో అనుకున్నది సాధించింది. విద్యార్థుల ఉద్యమం తీవ్రం కావడంతో తొలుత బెట్టు చేసిన కేంద్రం చివరికి దిగొచ్చింది. బీజేపీ సర్కార్ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహం మధ్య 3వ విడత చర్చలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. ప్రధానికి రాజీనామా సమర్పించిన అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి మొదటి రోజు నుంచే బాధ్యత వహించానన్నారు. జంతర్ మంతర్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల నుంచి దేశ వ్యతిరేక శక్తులు ఎటువంటి లబ్ధి పొందకుండా చూడటమే రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చదువులు, కెరీర్ పై దృష్టి సారించేలా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రధాన్ చెప్పుకొచ్చారు. మరోవైపు ధర్మేంద్ర రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న యువత, విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్ యువత ఉద్యమంలో ప్రధాన అంశంగా నిలిచింది. ప్రధాన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాతే అర్థవంతమైన చర్చలు సాధ్యమవుతాయని ఆందోళనకారులు పట్టుబట్టారు. అంతవరకు తదుపరి చర్చల్లో పాల్గొనడంలో అర్థం లేదని సీజేపీ స్పష్టం చేసింది. కాగా ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటారా లేదా అనే అంశంపై ప్రభుత్వ వర్గాలు సస్పెన్స్ లో ఉంచాయి. దీంతో మీడియా, నిరసనకారులు సందిగ్ధంలోనే ఉండిపోయారు. అయితే జెన్జీ నిరసనల తీవ్రత, విస్తృతి పట్ల, ధర్మేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగడంపై యువతలో పెరుగుతున్న అసహనం పట్ల మోదీ సర్కార్ తీవ్ర ఆందోళన చెందినట్టు సమాచారం. యువత ఆందోళన ఊపందుకొని దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ఉండటంతో ప్రధాన్ రాజీనామాను కోరటం తప్ప మరో మార్గం లేదని కేంద్రం భావించినట్లు తెలిసిందే. అలాగే జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న తరుణంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మహారాష్ట్రలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ధర్మేంద్ర రిజైన్ చేయడంతో తమ ఉద్యమ లక్ష్యం నెరవేరిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి తలొగ్గకుండా నిలబడితే ఎవరి చేతనైనా రాజీనామా చేయించవచ్చునన్న విషయం ప్రధాన్ రాజీనామాతో రుజువైందన్నారు. బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని, వాటి జోలికి రావద్దని హెచ్చరించారు. అటు చిన్న వయసులోనే తన కొడుకు అద్భుతమైన పని చేశాడని అభిజిత్ దీప్కే తల్లి అనిత చెప్పారు. దీప్కేపై దాడి జరిగిన సమయంలో భయం, బాధతో నిద్రపోలేకపోయానని తెలిపారు. మరోవైపు జెన్జీ ఉద్యమంపై వ్యతిరేక ప్రచారం చేసిన గోధి మీడియాపై సీజేపీ మండిపడింది. ప్రభుత్వ అనుకూల మీడియా ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయంగా పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అభివర్ణించారు. సీజేపీ జెన్జీని ఎక్స్ వేదికగా అభినందించారు. ఇది యువశక్తి సాధించిన ఘన విజయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. భారత విద్యా వ్యవస్థ సంస్కరణ దిశగా భారీ ముందడుగని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర రాజీనామా యువత సాధించిన విజయమని సెలబ్రిటీలు స్పందించారు.
బీజేపీ జెన్జీల సుదీర్ఘ ఆందోళన బీజేపీకి కీలక మద్దతు వర్గంగా భావిస్తున్న యువ ఓటర్లలో విశ్వసనీయతను దెబ్బతీయడం ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అశాంతి త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో యువత ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయని అంచనా. మరి రాజకీయ నష్టాన్ని నివారించడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించడం అత్యవసరమని శనివారం రాజకీయ వర్గాల్లోని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఒత్తిడితో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని భావిస్తున్నారు.